కాబట్టి శ్రీకామాక్షీ కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరుండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం, రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం, రెండూ సమానమే ఆయనకి. తప్ప ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు, అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది. ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి, ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనక సనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుక్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి, తనలో తాను రమిస్తూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి, బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి, భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటినీ అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. ఇక కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు గురువుగా దిగొచ్చాడు. దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణ రూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు. అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి, అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా, ఎటువంటి కవిత్వమైనా చెప్తాడు, ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు, దేని గురించి అయినా చెప్తాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు. అంతటి శక్తిని పొందుతారు.
పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఏవో చాలా అడగాలనుకున్నాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళిలా కూర్చున్నాడు. భగవానులు ఇలా చూశారు, అంతే, పరమ ప్రశాంతం అయిపోయాడు. అతను ఏం అడగలేదు, కానీ అడగకుండా ఉండడంలోనే అతనికి ఆనందం లభించింది. ఆయన చూసినంత మాత్రం చేత ఆయన అనుమానాలు నివృత్తి అయిపోయాయి. అందుకే నల్లని కన్ను, నల్లని చూపు, చల్లని చూపు ఎక్కడుంటుందో అక్కడ ఇక ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. అంటే ఇక నువ్వు బెంగ పెట్టుకోవలసిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా, నీ మనసు చల్లగా ఉండేటట్టు నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇది ఆ చూపుల చేత ఆవిష్కరిస్తుంది ఆవిడ. కాబట్టి అమ్మా, లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. తల్లి, నీ చూపులకు శక్తి ఉందమ్మా. ఆ చూపులు వక్రంగా ఉంటాయి. వక్రము అంటే వంకర అని బాహ్యార్థం. పొట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం. పొట్టి చూపు అంటే ఆవిడ మామూలుగా ఇలా చూశాననుకోండి, నేను ఇలా చూస్తే నిజంగా నాకు అక్కడ అందరూ ఎవరున్నారో ఏమిటో అవన్నీ నా మనసులోకి వెళ్ళాయా? నా మనసులోకి వెళ్ళవు. ఎందుకంటే చాలా మంది కనపడరు. కనపడినా వాళ్ళు ఎవరో నా మనసులోకి వెడుతూ కూర్చున్నారు అనుకోండి. ఇంతమంది వీళ్ళందరూ ఎవరు ఏమిటి అని నేను ఆలోచిస్తే నా మనసులో భగవతి గురించి ఆలోచించకపోతే వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది? లోపల ఆవిడని నేను చూస్తుంటే పైకి చూసినట్టు ఉంటుంది చూపు, కానీ చూపంతా లోపల అమ్మవారిని పట్టుకుని ఉంటేనే కదా అమ్మవారి గురించి వస్తుంది ఉపన్యాసం. లేదనుకోండి, విడిచిపెట్టేసి బయట విషయాలు చూసింది అనుకోండి, ఏం జ్ఞాపకానికి వస్తుంది? తెగిపోతుంది అంతే భావధార. లోపల పట్టుకున్నంతసేపే దాని గురించి వస్తూ ఉంటుంది. అలా అమ్మా, ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపుందే, ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా. ఎవరి మీద పడిందో వాడికి. ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా. కానీ ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి, వంకర చూపు ఇలా చూసింది. ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం? అంటే ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువుని ఇచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా, అనుగ్రహించమ్మా, అనుగ్రహించమ్మా అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. ఇక్కడ ఏదో నా మనవడు కూర్చున్నాడు అనుకోండి, వాడిని ఏదో ఉపన్యాసానికి తీసుకొచ్చాను, అకస్మాత్తుగా నాతో వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళారు అనుకోండి, మామయ్య గారు దర్శనం చేసుకొచ్చేస్తామండి అని వాళ్ళు వెళ్ళారు. ఈ సభలోకి రావడానికి అవకాశం లేక అక్కడెక్కడ ఉండిపోయి అన్నారు, ఇక్కడ ఉన్నామని. వీడు ఇక్కడ ఉన్నాడు. వీడు నేను ఉపన్యాసం చెప్తుంటే మెట్టు దిగి ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమిటో. అందుకని నేను ఏం చేస్తుంటాను, అమాయకుడు, తెలీదు, చిన్నతనం, ఎటన్నా వెళ్ళిపోతాడేమో అని అక్కడ కూర్చోబెట్టి ఆ పువ్వులతో ఆడుకోరా అని చెప్తూ అని చూసుకుంటూ ఉంటాను. ఇలా చూసుకున్నానంటే అర్థం ఏంటంటే, ఇలా వంకర చూపు ఇలా చూశానంటే ప్రీతి, వాడు ఉన్నాడో లేడో చూసుకుంటున్నాను. అంటే ప్రయత్నపూర్వకంగా మనస్సు ఎక్కడో ఉండిపోకుండా బయటికి తెచ్చి మరీ అక్కడ చూసుకుంటున్నాను. అంటే వాడు ఉన్నాడా లేడా చూసుకుంటున్నాను. అలా ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువ అని గుర్తు. ఇలా ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, అది ఆ చూపు శక్తి. ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి, మనం ఎంతసేపు చూశామన్నది కాదు. ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది మనని. ఇలా చూసిందనుకోండి, అంతే సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల యందు ఒక్కలా ఉండగలుగుట, అంటే వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు? రావలసిన సమయంలో, రాకూడని సమయంలో వస్తుందని నేను చెప్పట్లేదు. ఇలా పెళ్ళవగానే కొబ్బదీసి శంకాలమ్మ దగ్గరికి వస్తే వైరాగ్యం వస్తుందని బెంగెట్టుకోకండి. మనవల్ని మునిమనవల్ని కూడా చూసేశాక వస్తుంది. ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదండి. అన్నం వండడం ఒకటే అమ్మకి తెలుసా, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టడం కూడా తెలుసా. పని అయిపోవాలని తెల్లవారకట్ట లేచి 5 అయ్యేటప్పటికి అన్నం వండేసి, రే పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఇన్ని మాటలు పెట్టలేదు రే, 7 అయ్యేటప్పటికి కడుపు నిండా తినేయండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రేపు పొద్దున్న వస్తానంటుంది ఏమిటి? వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు, ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు. వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా? వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు? అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు.
అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆవిడిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ చండికాదేవిని ప్రార్థన చేశారు. చండికాదేవి అన్న మాట దేవీ భాగవతంలో తరచుగా వినపడుతుంటుంది. ఇది ఘోర అఘోర రూపముల యొక్క కలయిక. చండిక అన్న మాట చెడి కోపమే ఇది చిండిహి. చాలా కోపంతో ఉన్నటువంటి అమ్మవారి పేరు చిండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చండికాదేవికి నమస్కారం చేయడమే అయ్యి బాబాయ్ ఆవిడ కోపంతో ఉంటుంది కదండి అంటారు. కాదు, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లవాడు సరిగా చదవట్లేదు, పాఠశాలకు వెళ్ళటం లేదు, ఏవో స్నేహితులతో కలిసి ఎక్కడో ఆడుకుంటున్నాడు. రోజు నేను పాఠశాలకు వెళ్ళొచ్చానమ్మా చదువుకుంటున్నానని చెప్తున్నాడు. ఒక రోజున అమ్మ దేవాలయానికి వెడుతుంటే ఆ పాఠశాలలో పిల్లలకి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు కూడా కనపడ్డాడు. అమ్మ మీ పిల్లవాడు పాఠశాలకు రావట్లేదు, వాడు వచ్చి నెలనాళ్ళయింది, వాడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడని తెలిసింది స్నేహితులను అడిగితే, కానీ వాడు ఏటి వద్దున ఆటలు ఆడుకుంటున్నాడు, వాడు రావట్లేదు ఉంది అన్నారు ఆ ఉపాధ్యాయుడు. తల్లి ఇంటికి వచ్చింది. ఆ పిల్లవాడిని చూడగానే ఎలా బడికి వెళ్ళావా అంది. అయ్యో అదేంటమ్మా వెళ్ళొచ్చావా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత కోపం వస్తుంది, చాలా కోపం వచ్చి పిల్లాన్ని పట్టుకుని వాడిని గురించి వీపు మీద అదే పనిగా 4 దెబ్బలేస్తుంది. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు, అలా దెబ్బలు కొడుతున్నటువంటి అమ్మ క్రూరమైన స్వరూపమా, పిల్లవాణ్ణి బాగు చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉండడం వల్ల ప్రేమ కోపము చేత కప్పబడి ఆ పిల్లవాణ్ణి సంస్కరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి అమ్మ స్వరూపమా? కోపమునందు కూడా అమ్మయందు అంతర్లీనముగా ఉన్నది ప్రేమయే. అయినప్పుడు భయం ఎందుకు? కోపం ఎవరి మీద? దుష్ప్రవర్తన మీద. కోపం ఎవరి మీద? తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళ మీద. తప్పుడు మార్గంలో ఉన్న వారికి ఆవిడ చిండి, భక్తులైనటువంటి వారికి ఆవిడ అనుగ్రహ ప్రదాత. ఆవిడ పార్వతి, లక్ష్మి, సరస్వతి, శారద సమస్తం. కాళికా స్వరూపాన్ని ఆరాధించినటువంటి రామకృష్ణ పరమహంస జ్ఞానాన్ని పొందలేదా? కాబట్టి ఈ స్వరూపంతో అమ్మవారిని ఆరాధించలేము అన్న మాట అనకూడదు. ఏ రూపంలో ఉన్నా మా అమ్మ అమ్మే. మా అమ్మ దుష్టుల మీద కోప్పడింది తప్ప నా మీద ఎందుకు కోప్పడుతుంది? బడికెళ్ళని పిల్లాన్ని అమ్మ కొట్టినట్టు దుష్టులైన వారిని నిగ్రహిస్తోందని తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి చెడి కోపమే ఇది చెండిది. కోపంగా ఉన్న అమ్మవారి యొక్క స్వరూపమునకు చండీదేవి అన్న పేరు వెనక ఉన్నటువంటి అంతరార్థం, ఆ తల్లి సమాజమును పాడు చేసి అధర్మమునందు ప్రవర్తించేటటువంటి వారిని నిగ్రహించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. ఇప్పుడు దేవతలకు ఎవరు కావాలి? ఆ చండీదేవే కావాలి. ఎందుకు కావాలి? వాళ్ళకి ఆవిడ ప్రసన్నమూర్తి, ఆవిడ అఘోర రూపం వాళ్ళ పట్ల. అవతల శుంభనిశుంభులకి ఆవిడ ఘోర రూపం, వాళ్ళని సంహరిస్తుంది.